బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మహిళలు తమ ఆరోగ్యం, శరీరంలో వచ్చే మార్పుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే వాటి నుంచి బయటపడొచ్చని డాక్టర్లు కూడా చెబుతున్నారు. మహిళల్లో ఎలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? బ్రెస్ట్ క్యాన్సర్. ప్రపంచంలో క్యాన్సర్ వల్ల 10 మిలియన్ జనాభా మరణిస్తే అందులో 2.26 మిలియన్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నవారే. శరీరంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు రొమ్ముల్లో గడ్డల్లాంటివి తగలడం, రొమ్ముల పరిమాణంలో తేడా, ఎర్రగా రొమ్ములు సొట్టలు పడినట్లు ఉండడం, చంకలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భాశయ క్యాన్సర్. చాలామందికి పీరియడ్ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో, ముఖ్యంగా మోనోపోజ్ సమయంలో కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కానీ అది హార్మోన్ల అసమతుల్యత వల్ల జరుగుతుందని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు ఇది గర్భాశయ క్యాన్సర్ వల్ల కూడా జరుగుతుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90% మందికి నెలసరి కాకుండా ఇతర సమయాల్లో బ్లీడింగ్ అవుతుంది. అండాశయ క్యాన్సర్లోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది. వెజైనల్ క్యాన్సర్. స్త్రీలలో వెజైనల్ డిశ్చార్జ్ సాధారణమే. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంటే వెజైనల్ డిశ్చార్జ్ దుర్వాసన, నురుగు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ ఉన్నవారిలో కూడా పింక్ లేదా బ్రౌన్ కలర్ వెజైనల్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్లో సాధారణంగా తీవ్రమైన దగ్గు, కారణం లేకుండా శ్వాస ఆడకపోవడం, రక్తంతో కఫం, ఛాతి నొప్పి వంటి లక్షణాలుంటాయి. కొంతమంది వాతావరణ మార్పుల కారణంగా దగ్గు వస్తుందని అనుకుంటారు. కానీ ఎక్కువ కాలం పాటు దగ్గు ఉంటే వెంటనే దానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవసరమైన టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇక మహిళలు ఎలాంటి క్యాన్సర్తో బాధపడుతున్నా అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి బలహీనత, ఇతర వ్యాధుల లక్షణాలు కూడా కావచ్చు. కానీ వాటిని నిర్లక్ష్యం చేసి అలాగే వదిలేయకూడదు. సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించి ఆ లక్షణాలకు గల కారణాలు తెలుసుకుని వాటికి తగిన చికిత్స చేసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో ఏ చిన్న లక్షణాలున్నా కూడా ఒక్కసారి డాక్టర్ని సంప్రదిస్తే దాని నుంచి చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా బయటపడొచ్చు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి విలువైన సమాచారం కోసం వే2 న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.